బ్యాక్ టు న్యూస్. భారత్ పాకిస్తాన్ మధ్య టెన్షన్ పై మనతో మాట్లాడేందుకు లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ప్రస్తుత పరిస్థితిలో పాకిస్తాన్ విషయంలో భారత్ ఎలాంటి వ్యూహం అనుసరించాలి? ఇప్పుడు అనుసరిస్తున్న వ్యూహం సరైందేనా? భారత్ పాకిస్తాన్ మధ్యలో ఉరిలో జరిగిన సంఘటన తర్వాత ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ చేసిన ఘాతక చర్యలు ఖండించారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే దానికి రిటాలియేషన్ గా ఎన్నో రోజుల నుంచి మనం 4 ఏళ్ల నుంచి ప్లానింగ్ చేస్తా ఉన్నాం ఇట్లాంటి విషయాలు చేయడానికి. ఎన్నో కారణాల వల్ల మనం సహిస్తానే ఉన్నాం. ఇన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మనం సహిస్తానే ఉన్నాం. ఆఖరికి ఇప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది. గవర్నమెంట్ కూడా డెసిషన్ తీసుకుంది. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎప్పుడు మిలిటరీ కానీ ఆర్మీ కానీ ఎప్పుడైనా రెడీగానే ఉన్నారు. కానీ అది ఎందుకంటే లైన్ ఆఫ్ కంట్రోల్ కి సంబంధించిన విషయం కాబట్టి ఈ గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్న తర్వాత ప్రొఫెషనల్స్ ఆర్మీకి వదిలిపెట్టేశారు అనమాట. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేటప్పటికి రిజల్ట్ తీసుకొచ్చారనమాట. మన సైనిక దళాలు నాయకత్వం కానీ వాళ్ళలో ఉండే దృఢ విశ్వాసం కానీ ఇవన్నీ చూసుకుంటే మన శక్తి సామర్థ్యాలు ఒక్క చిన్న 2 గంటలు జరిగిన విషయంలోనే పాకిస్తాన్ తెలిసిపోయింది. ఇలా జరగకపోతే ప్రతి వాళ్ళు అంటారు మనం ఎందుకు తీసుకున్నాం అని చెప్పి కొంతమంది అనొచ్చు. కానీ ఇట్లాంటి చర్యలు తీసుకోకపోతే పాకిస్తాన్ ఇట్లానే చేస్తా ఉంటుంది. మన కాశ్మీర్ ను మాత్రం 4 ఏళ్ల నుంచి చాలా ఇబ్బందులు పెట్టేస్తా ఉంది. దీంతో కొన్ని డెఫినెట్ గా కొంత క్రమశిక్షణ పాకిస్తాన్ లో వస్తేనే నా అభిప్రాయం. రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం పిఓకేలో పరిస్థితి ఎలా ఉంది? సరిహద్దు దగ్గర పరిస్థితి ఎలా ఉంది? గ్రామాలలో ముఖ్యంగా అక్కడ ఏవైతే గ్రామాలు ఉన్నాయో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అక్కడ వాళ్ళని ఖాళీ చేయించి వేరే ప్రదేశాలకు పంపిస్తా ఉంటున్నారు. పిఓకేలో అట్లాంటిది ఏం లేదండి. పిఓకేలో ఎట్లా ఉందో అంటే పిఓకే అంటే పాకిస్తాన్ ఉండే కాశ్మీర్ లో ఎలా ఉందో నేను చెప్పడం కష్టం. కానీ ఇదే సిమిలర్ పరిస్థితుల్లో కార్గిల్ టైంలో నేను అక్కడ ఉన్నాను కాబట్టి వాళ్ళంతా వెకేట్ చేసేసారు. అదే రకంగా వాళ్ళకి ఏదైనా భయం కనుక పుట్టే వెకేట్ చేయడానికి స్కోప్ ఉంది. కానీ వెకేట్ చేస్తారు అంత ఉధృతగా అని చెప్పి నేను అనుకోనండి. కానీ ఒకటి వాళ్ళకి మాత్రం మంచి లెసన్ వచ్చేసింది ఇప్పటికి. ఓకే, ఇప్పుడు ఈ అటాక్స్ తో మొత్తం ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఇందాక కండక్ట్ చేసినప్పుడు అందరు నేతలు కూడా సైన్యానికి ఎంతగానో అభినందనలు కూడా తెలియజేశారు. హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అందరు నేతలు, సీనియర్ నేతలు మాట్లాడారు. ఇప్పుడు అసలు ఏం కోరుకుంటున్నారు? ఎలా ఉండాలనుకుంటున్నారు? తదుపరి ప్లాన్స్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? పిఓకే ముఖ్యంగా సరిహద్దుల్లో అండి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ జరిగే స్కర్మిషెస్ ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ గా మాత్రమే సీమితమై ఉంది. దీన్ని మనం ఎక్స్పాండ్ చేయకూడదు. వాళ్ళు చేయరు, మనం చేయకూడదు. కార్గిల్ అప్పుడు కూడా ఆ ఏరియాలో 120 కిలోమీటర్లోనే ఉండింది కానీ కిందకి రాలేదన్నమాట. అదే విధంగా ఇప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేసేదానికన్నా ఇక్కడే సీమిత చేసి, ఎందుకంటే మన డిస్ప్యూట్ ఉండేది పిఓకే కాశ్మీర్ లోనే మనకి డిస్ప్యూట్ ఉంది. మిగతా డిస్ప్యూట్ లేదు. డిస్ప్యూట్ లేని చోట మనం ఎందుకు ఇంకో ఓపెన్ చేయాలా? అందువల్ల ఏంటంటే భారతదేశం తెలుసు ఏం చేయాలో, భారత సైనిక దళాలకు తెలుసు ఏం చేయాలో. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ గానే వాళ్ళు రక్షణ, ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా సర్జికల్ విషయం. మనం పోయి ఎక్కడో కొట్టింది కాదు. ఇది మన మీదకి రేపో ఎల్లుండో వాళ్ళు రాబోతా ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది వాళ్ళు మనకి. ఆ ఇన్ఫర్మేషన్ రావడంతో మనమే పోయి ప్రొయాక్టివ్ గా యాక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు దాకా ఏంది రియాక్టివ్ మోడ్ లో ఉన్నాం. వాళ్ళు వస్తే చూసుకుందాంలే అని ఉన్నాం. ఇప్పుడు మనం ప్రొయాక్టివ్ మోడ్ లోకి పోయి వాళ్ళ శిబిరాలను కొట్టొచ్చాం అనమాట. ఇది చాలా దేశానికి కానీ మిగతా దేశాలు కూడా ఇది చూసే వాళ్ళందరూ భారతదేశం కూడా అవసరం వచ్చినప్పుడు ఈ కఠినమైన చర్య తీసుకోగలదు అనే ఒక మంచి పాఠం వాళ్ళకి నేర్పామని నా అభిప్రాయం. ఇకపోతే పొలిటికల్ పార్టీస్ చేసి ఎప్పుడైనా ఆర్మ్డ్ ఫోర్సెస్ సైనిక దళాలకు వచ్చేటప్పటికి మనం హిస్టారికల్ గా చూసుకున్న అన్ని పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీస్ అన్ని ఒకటే దాటి మీద వస్తాయి. గవర్నమెంట్ కి సపోర్ట్ చేయటమే కాకుండా ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు మన భారతదేశ ప్రజలు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, అందరు కానీ. రైట్. అంటే ఇప్పుడు ఈ అటాక్స్ తర్వాత ఈ కాశ్మీర్ ఇలాంటి అల్లర్లు జరిగే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దానిలో ప్రశాంతత నెలకొంటుందంటారా? లేకపోతే దీని ఇంపాక్ట్ తో ఇంకా అల్లరి మూకలు చెలరేగే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రశాంతత వెళ్ళుకుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ అల్లరి చేసేవాళ్ళు ఎంతమంది అండి? అల్లరి చేసేవాళ్ళు 0.1% కూడా ఉంటారు అనమాట.
1% తక్కువ ఉంటారు వాళ్ళ గొడవలు చేసేవాళ్ళు. మిగతా అంతా చూస్తా ఉంటారు అనమాట, ఏం జరుగుతుందని చూస్తా ఉండేవాళ్ళు అనమాట. అందువల్ల ఏంటంటే ఈ ప్రశాంతత వస్తుందనే అందరి అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అండి.